హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక జాబ్ అప్డేట్ మీకైతే తీసుకొని వచ్చాను. సో ఈ వీడియోలో ఆ జాబ్ గురించిగా మనమైతే ఒకసారి తెలుసుకుందాము. సో అకౌంటింగ్ ఇంటర్న్షిప్ అనమాట. సో ఎవరైతే ఇంటర్న్షిప్ కోసం చూస్తున్నారో ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ, దట్టు రిమోట్ ఆపర్చునిటీ అనమాట. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో ఎవరైతే ఇట్లాంటి జాబ్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇలాంటి వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో పూర్తిగా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో మనకి అకౌంటింగ్ ఇంటర్న్షిప్ అనమాట. సో ఒకసారి చెక్ చేసుకుందాం జాబ్ డిస్క్రిప్షన్. యాజ్ ఏ అకౌంటింగ్ ఇంటర్న్ యూ విల్ సపోర్ట్ డే టు డే అకౌంటింగ్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ మెయింటైనింగ్ ఫైనాన్షియల్ రికార్డ్స్, మేనేజింగ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అండ్ అసిస్టింగ్ ద స్టాట్యుటరీ ఆడిట్స్ అండ్ కంప్లైన్సెస్ రిలేటెడ్ యాక్టివిటీస్. తర్వాత ద రోల్ ప్రొవైడ్స్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు కోర్ అకౌంటింగ్ అండ్ ఆపరేషనల్ ప్రాసెస్ అనమాట. సో అకౌంటింగ్ ఇంటర్న్షిప్గా మనము చేస్తే సపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది డే టు డే అకౌంట్స్ ఆపరేషన్స్ యాక్టివిటీస్లో. తర్వాత ఫైనాన్షియల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో సపోర్ట్ రోల్ అనమాట. అకౌంటింగ్ ఎంట్రీస్ కానీ, ఆడిట్, స్టాట్యుటరీ కంప్లైన్సెస్, తర్వాత రిలేటెడ్ యాక్టివిటీస్లో మనమైతే సపోర్టింగ్ రోల్లో అయితే ఉండాల్సి ఉంటుంది. కీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఒకసారి రికార్డ్ అండ్ మెయింటైన్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ టాలీ అండ్ ఎక్సెల్. తర్వాత అసిస్ట్ విత్ జిఎస్టీ రిలేటెడ్ డాక్యుమెంటేషను, ఇన్వాయిసింగ్ అండ్ కంప్లైన్సెస్ సపోర్టు. తర్వాత పర్ఫామ్ అకౌంట్ రీకాన్సిలేషన్స్ అండ్ మెయింటైన్ అక్యురేట్ ఫైనాన్స్ రికార్డ్స్. తర్వాత ఇన్ష్యూర్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ ఆర్గనైజ్డ్ రికార్డ్ కీపింగ్. సో ఇవైతే పూర్తిగా రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్స్ ఒకసారి చూసుకుంటే టాలీలో, ఎంఎస్ ఎక్సెల్లో నాలెడ్జ్ అయితే ఉండాలి. బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి జిఎస్టీ గురించి, ఇన్వాయిసెస్, అకౌంటింగ్ ప్రాసెస్ గురించి. తర్వాత స్ట్రాంగ్ అటెన్షన్ డీటెయిల్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. విల్లింగ్నెస్ లెర్న్ అండ్ సపోర్ట్ అయితే ఉండాలి. సో మనకైతే ఇంటర్న్షిప్ కాబట్టి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉండాలి. తర్వాత సపోర్ట్ ఇవ్వడానికి, సపోర్ట్ ఫంక్షన్స్లో మనకైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండాలి. అలాంటి జాబ్ ఆపర్చునిటీ వాళ్ళు చూస్తున్నారు. బెనిఫిట్స్ చూసుకుంటే ఒకసారి ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్ అని ఒక లెటర్ ఇస్తారనమాట వీళ్ళు కంపెనీ ద్వారా. సో తర్వాత అకౌంటింగ్ కాంప్లైన్సెస్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండేట్టుగా సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో ఇది ఇంటర్న్షిప్ అనమాట. ఒకసారి పర్ మంత్ 10,000 అయితే వాళ్ళు ఇస్తారనమాట. సో పే ఇంటర్న్షిప్ అనమాట, ఫ్రీ కాదు. సో ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ మీరు కూడా ఎవరైనా చూస్తుంటే కంపల్సరీ వాళ్ళకైతే షేర్ చేయండి. మీరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. క్యాండిడేట్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలంటే కామర్స్ స్టూడెంట్స్, తర్వాత ఫ్రెషర్స్ ఉండాలి. అకౌంటింగ్స్లో ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు. సో కామర్స్ స్టూడెంట్ అయితే ఉండాలన్నమాట. సో అప్లై నౌ బటన్ ఉంది కదా, అప్లై నౌ బటన్ ప్రెస్ చేసి అప్లై చేసుకోండి. సో ఈ జాబ్ గురించి లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. పూర్తిగా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి అనమాట. సో ఇలాంటి జాబ్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. జై హింద్.